వెల్కమ్ బ్యాక్. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక వచ్చే 20 రోజులు మరో లెక్క అన్న విధంగా ప్రచారం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ను మనం చూస్తూ ఉన్నాము. ఏపీలో ప్రస్తుతం మొన్న సీఎం జగన్ పై జరిగినటువంటి రాయి దాడిపై రచ్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అటు వైసీపీ అంటోంది మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం ఇది అని చెప్పేసి వైసీపీ అంటోంది. ఇది కావాలని ఎన్నికల స్టంట్ అని చెప్పేసి అటు కూటమి అంటోంది. అసలు ఏం జరుగుతోంది, దీని వెనుక ఎవరున్నారు, భద్రతా వైఫల్యమా, పక్కా ప్రణాళికతోనే ఇది జరిగిందా అన్నటువంటి చర్చ అయితే నడుస్తోంది. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి, డాక్టర్ షాకిర్ గారు వైసీపీ నాయకులు, కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ ముందుగా షాకిర్ గారు మీరే చెప్పాలి, అంటే ఇది మాటు వేసి మట్టు పెట్టేటువంటి ప్రయత్నం కన్నా కూడా భద్రతా సిబ్బంది వైఫల్యం. అసలు ఒక విఐపి అంత పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు, ఒక సీఎం వస్తున్నప్పుడు ఎటువంటి సెక్యూరిటీ ఉంటుంది? అంత సింపుల్ గా రాయేసి వెళ్ళిపోతారా? జోస్నా గారు, ముందుగా మీకు, అదే విధంగా ప్యానల్ లో ఉన్నటువంటి కృష్ణాంజనేయులు గారు, అదే విధంగా రఫన్నకి మరియు ఐఎం టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు శుభోదయం. జోస్నా గారు, నిన్నటి ఏదైతే శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో దాని గురించి, ఈ భద్రతా వైఫల్యం ఇవన్నీ మాట్లాడుకునే ముందు దానికి సంబంధించిన కొన్ని అంశాలు మీతో చెప్పి, దానికి ఈ భద్రతా వైఫల్యం ఏ అంశం అయితే మీరు చెప్పారో అది ఎలా లింక్ అవుతుంది అనేది చెప్తాను. ఇక్కడ చూడండి జోస్నా గారు, శనివారం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన తర్వాత జాతీయ మీడియాలో కథనాలు కూడా వచ్చినాయి. అదే విధంగా జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ కానివ్వండి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కానివ్వండి, ప్రధాని మోడీ కానీ ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్టాలిన్ ఏం చెప్పారంటే, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ఇలా దాడులు చేయడం సరికాదు, ఇది రాజకీయ దాడిగా నేను అభివర్ణిస్తున్నానని చెప్పారు. అదే విధంగా నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని నేను ఖండిస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని చెప్పారు. ఈ గ్యాప్ లో మీరు ఒకసారి చూసుకుంటే, ఏదైతే ఈ టీడీపీకి సంబంధించిన నారా లోకేష్ కానివ్వండి, టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ కానివ్వండి, అదే విధంగా అచ్చెన్నాయుడు కానివ్వండి, బోండా ఉమా కానివ్వండి, బోండా ఉమా అయితే మళ్ళీ దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే రాయి తగిలిందో ఆ ఫోటోని పెట్టి పైన అమ్మవారు కింద కమ్మవారు అని చెప్పేసి ఒక పోస్ట్ చేయడం జరిగింది. నారా లోకేష్ ఇంకొక అడుగు ముందు వేసి, ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చావు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చావు అని చెప్పేసి. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మోడీ ఎప్పుడైతే ట్వీట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు అరౌండ్ 10 o'clock ఆ టైంలో మోడీ ట్వీట్ చేసిన తర్వాత ఈయన కూడా దాడిని ఖండిస్తున్నానని చెప్పేసి దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వేరా, లోకేష్ వేరా, టీడీపీ అఫీషియల్ ఏదైతే సోషల్ మీడియా హ్యాండిల్ ఎవరైతే చేస్తారో వాళ్ళు వేరా అనేది నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకోటి కూడా, ఈ రోజు కూటమిలో వీళ్ళు బీజేపీ పార్టీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది. అప్పటికి పవన్ కళ్యాణ్ స్పందన లేదు, మోడీ ఏమో దీన్ని ఖండించారు, చంద్రబాబు నాయుడు ఏమో మోడీ ఖండించిన తర్వాత ఖండించారు. కానీ వాళ్ళు పార్టీ వాళ్ళు మాత్రం ఈ దాడిని అవహేళన చేస్తూ సోషల్ మీడియా సాక్షిగా వికృత దాడులు చేయడం జరిగింది అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. అదే రోజు ఏదైతే ఈ అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో ఆయన ఏమన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారిని దున్నపోతుతో కంపేర్ చేస్తూ, అదే విధంగా రాళ్లతో కొట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పారా లేదా అనే అంశాన్ని మీ అందరిని అడుగుతున్నాం. ఈ రాళ్లతో కొట్టాలని తర్వాత ఎవరైతే ఈ కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని ప్రొవోక్ చేయటం కాదా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు లేదనేది కూడా చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ఇలా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం వల్ల ఈ విధంగా రాళ్ల దాడి జరిగింది అనేది మీ అభిప్రాయం? ఖచ్చితంగా జరుగుతుంది. దీనికి ఈ ప్రొవోక్ చేయడానికి, ఈ దాడికి జరగడానికి ఎందుకు లింక్ లేదనే అంశాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకోటి కూడా, ఈ దాడి జరిగిన తీరును బట్టి చూస్తే అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కానివ్వండి, రిటైర్డ్ పోలీస్ అధికారులు, వైద్య నిపుణులు ఏమంటున్నారంటే, ఇదొక ఏదో ఆకతాయి చేసిన పని కాదు, ప్లాన్డ్ గా చేసిన పని. ఒక 20 అడుగుల దూరం నుంచి కొడితే లైక్ అదే షాకిర్ గారు, ఇంత ప్లాన్డ్ గా ఉంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నట్టు? అలా అంత ఈజీగా అలా రాయిచుగొట్టడం అంటే సీఎం ని ఏం జరుగుతుంది? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, భద్రతా సిబ్బందిలో కూడా మానవ తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు గత ఎన్నికలప్పుడు ప్రధాని మోడీ పంజాబ్ వెళ్ళారు, ఆల్రెడీ అక్కడ నిరసన వ్యక్తం జరుగుతా ఉంది మోడీకి అగ్నెస్ట్ గా. అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళటం జరిగింది. ఒక బ్రిడ్జ్ మీద దాదాపు 1 నుంచి 2 గంటలు అక్కడే ఆగిపోయారు. ఆయన మీద దాడి జరగబోతుంది అని చెప్పేసి ఆపేశారు. అయితే అప్పుడున్న కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయినట్టే కదా. ఒక్కొక్కసారి ఏంటంటే ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటాయి, జరగబోతా ఉంటాయి. ఈ మానవ తప్పిదాలు కూడా చూడొచ్చు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మళ్ళీ కొనసాగుతుంది. దానిలో భద్రతా మార్పులు చేశారు. అదేవిధంగా రూట్ మ్యాప్ లో కూడా వీళ్ళు మార్పు చేయడం జరిగింది. అంతేందుకంటే 2004 చంద్రబాబు నాయుడు గారి మీద మరి అలిపిరిలో బ్లాస్ట్ జరిగింది కదా.
Okay. అప్పుడు భద్రతా లోపం అనొచ్చు కదా. ఇలాంటివి ఏంటంటే కొన్ని జరిగిన తర్వాత లెసన్స్ గా తీసుకొని దీన్ని ఏంటంటే మార్పులు చేర్పులు చేస్తా ఉంటారు. మేము గతంలో కూడా చాలా సార్లు అడిగాం కేంద్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి. ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి లోకేష్ కి Z కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రాణాపాయం ఉంటుంది. దీనికి Z+ కేటగిరీ సెక్యూరిటీ అభ్యర్థించాం, ఇప్పుడు కూడా అభ్యర్థిస్తున్నాం. ఇంకోటి కూడా ఈ రోజు మేము ఏం చెప్తామంటే రాజకీయాలుగా అతీతంగా ఈ అంశాన్ని చూడాలండి. దీన్ని హేళన చేస్తూ Okay. వికృత దాడులు రఫీ గారు, ఒక దాడి జరిగితే టీడీపీలో అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించిన తీరు పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం, దీనిపైన విచారణ చేయాలన్నారు. ఇంకా కొన్ని ఇంతకుముందు షాకిర్ గారు చెప్పినటువంటి ఉన్ననే ఉన్నాయి. అంటే ఏంటి మీ వర్షన్ ఏంటి? అంటే నమస్కారం అండి, మీకు షాకిర్ గారికి, కృష్ణాంజనేయులు గారికి, అలాగే HMTV వీక్షకులకి నమస్తే అండి. శుభోదయం. అయితే ఈ దాడి జరుగుద్దని 4 రోజుల ముందే అవుతు శ్రీధర్ రెడ్డి అని చెప్పేసి మన టీవీలో కూడా వస్తుంటారు ఆయన, గుంటూరు జడ్జీల్ని బాగా విమర్శించి సిబిఐ వాళ్ళు అతని 90 రోజులు జైల్లో పెట్టారు. గుంటూరులో ఉంటాడు ఆయన ఒక ట్వీట్ చేశాడు, సంచలనం జరగబోతా ఉంది 4 రోజుల్లో, మీరే చూస్తారు కదా అని చెప్పేసి. ఆ ట్వీట్ నిన్న తీసి మేము మీడియాకి అలాగే ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి నిన్న సాయంత్రం ఇవ్వడం జరిగింది. ఈ దాడి జరిగిన 10 నిమిషాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్లే కార్డులు పట్టుకొని ఇది చంద్రబాబు నాయుడే చేయించాడని చెప్పేసి ధర్నాలు చేశారు. అంటే దాడి జరుగుద్దని కొంతమందికి తెలుసు అన్నమాట. కరెంటు తీసేశారు. కరెంటు తీసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వివిఐపి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని అసలు పైకి రావడానికి భద్రతా సిబ్బంది ఒప్పుకోరు జనరల్ గా. ఈయనొక్కడే నుంచున్నాడు, భద్రతా సిబ్బంది అంతా కింద కూర్చున్నారు. అంటే రాయి ఎప్పుడు వస్తా అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చున్నారు అనమాట. ఆ తర్వాత ఎక్కడైనా ముఖ్యమంత్రి బయలుదేరితే చెట్లు నరికేయటం ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఆ చుట్టూ ఎక్కడైతే ఆయన నుంచుంటాడో మాట్లాడతాడో యాక్చువల్ గా ఏం చేస్తారంటే ఆ చుట్టూ ఉండేటువంటి బిల్డింగ్లు, స్కూల్స్ ఏమున్నా సరే పోలీస్ శాఖ అదుపులోకి తీసుకొని అక్కడ వాటిపై నుంచుంటది, నుంచొని పహారా కాస్తుంది. మరి వీళ్ళు నిన్న చెప్తున్నటువంటి ఆ వివేకానంద స్కూల్ అదేదో మరి ఎందుకు నుంచోలేదు వీళ్ళు అంటే, వీళ్ళు ముందుగా చెప్పారు అవన్నీ కూడా చేయవద్దని చెప్పేసి. ఎందుకంటే ఒక పక్కన షర్మిల, సునీత, వివేకానంద రెడ్డి కేసు గురించి చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఘోర వైఫల్యాల గురించి చెప్తా ఉన్నారు. బస్సు యాత్ర కాస్త తుస్సు యాత్ర కింద మారి 1200, 1500 ఆర్టీసీ బస్సు పెట్టుకున్నా సరే జనం వచ్చి నుంచోట్లు. అతనికి అర్థమైపోయింది నేను ఓడిపోబోతా ఉన్నాను, జాతీయ సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి, ఏదో రకంగా కోడికత్తి లాంటిది ఒకటి సృష్టించుకొని ప్రజల్లో సానుభూతి పొందాలనేటువంటి పథకం వేసినట్టుగా చాలా స్పష్టంగా తెలిసింది. దీని మీద మేము నిన్న ఎన్నికల సంఘం అధికారి దగ్గరికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ అడిగాం. సిబిఐ ఎంక్వైరీలో మొత్తం తెలిపోద్ది కదా, ఎవరు కుట్ర చేశారు, ఒక చిన్న గులకరాయితో ఒక మనిషిని చంపగలరా, ఆ గులకరాయి తగిలి మళ్ళీ ఎమ్మెల్యే మీద కంటికి తగలటం, ఇవన్నీ కూడా ఈ డ్రామాలు ఎన్నో సిబిఐ తెలుస్తుంది కదా. అందులో సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి నేను మొత్తం ఆధారాలతో పాటు అవుతు శ్రీధర్ రెడ్డి ట్వీట్ చేసినటువంటి 4 రోజుల్లో ఏం సంచలనం జరగబోతా ఉన్నాయి ఏంటో అదే అతన్ని కూడా విచారించండి అని చెప్పేసి అడిగాం. మేము రెడీగా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ జరపాలా. ముఖ్యమంత్రి భద్రతా వైఫల్యం కాదు, ముఖ్యమంత్రి ఆదేశాల మీద భద్రతా సిబ్బంది అక్కడ ఏమి చర్యలు చేపట్టలేదు. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం కదా పోలీస్ ఆఫీసర్ ఏ రకంగా సిఎస్ గాని అంటే ఎన్నికల కోసమే వైసీపీ ఈ సెంటిమెంట్ దాడి చేయించుకున్నది అంటారు. అవును, పోయినసారి కోడికత్తి చేయించుకున్నారు, అది పెద్దగా వర్కౌట్ కాలేదనేప్పటికీ ఆయన చెప్పేశాడు కదా, నేను జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని నేనే చేశాను అదని. ఆ తర్వాత వివేకానంద రెడ్డిని చంపి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనే చంపాడని చెప్పేసి సాక్షి పేపర్ లో పెద్ద ఫోటో వేసి ఆయన చేతిలో కత్తి ఒకటి పెట్టి వేశారు. ఇప్పుడు అవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి గట్టెక్కాల. కొట్టుకుపోతున్న వరదలో కొట్టుకుపోతున్నాడు, గడ్డిపోచ దొరికిన
చాలనేటువంటి పద్ధతుల్లో ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి ఈ ప్లాన్ చేశారు ఒకటి. మరి నిన్న చంద్రబాబు నాయుడు గారి సభలో ఇంత పెద్ద రాయి వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి సభలో కూడా రాయి వేశారు, పట్టుకున్నారు అతను. ఎవరైతే రాయి వేశాడో అది పట్టుకున్నారు. మరి ఇదేంటిది? చంద్రబాబు నాయుడు గారి సభలో నందిగామలో ఒకతను కరెంటు తీసేసి రాళ్ళు వేశారు, ఇంతవరకు కేసు లేదు. అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారి మీద రాయి వేసి కొట్టబోయారు, తిరిగి ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టారు, ఈయన చంపబోయాడని చెప్పి. సరే చాలా రోజులు వాగ్దానం చేసిన తర్వాత కోర్టు నుండి బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత అమరావతి ప్రాంతంలో బస్సు యాత్ర చేస్తే అప్పుడు ఉండేటువంటి కొంతమంది రాళ్ళు చెప్పులు వేయించారు వైసీపీ నాయకులు. అప్పుడు ఉండేటువంటి డీజీ సవాంగ్ ఏం చెప్పాడండి? చంద్రబాబు మీద ప్రజల్లో అసంతృప్తి ఉంది, అసంతృప్తి తెలియజేయడానికి రఫీ గారు, మీరు ప్రజల నుంచి వచ్చిన అసంతృప్తితో ఎవరో వేశారు అని చెప్పట్లేదు, మీరు మామూలుగా వాళ్ళే చేయించుకున్నారు ఈ అటెంప్ట్ అని చెప్తున్నారు. నేను చెప్పాను సవాంగ్ ఏం చెప్పాడు? డీజీపీ అసంతృప్తి ఉంది, అలాగే నిరసన తెలియజేయటం ప్రజల హక్కు, అందుకనే వాళ్ళు రాళ్ళు చెప్పులు వేస్తారు అని చెప్పేసి ఆ రోజు డీజీ సవాంగ్ చెప్పాడు. ఇవన్నీ దేనికి సంబంధించినటువంటి అంశాలు. ఇదే కాకుండా గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాల్చి చంపాలా, బట్టలు తీసి కొట్టాలా, సముద్రంలో కలిపేయాలి, బంగాళాఖాతంలో కలపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడొచ్చా? అంటే ఆయన మాట్లాడితే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఇంకొకట. కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఓకే, కృష్ణాంజనేయులు గారు, ఈ దాడికి సంబంధించి 2 వర్షన్స్ మీరు విన్నారు. జోసా గారు నమస్తే. నమస్తే ఆగిర్ గారికి, సయ్యద్ రఫీ గారికి కూడా నమస్కారం. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి. అది కేవలం రాయి దాడా, లేక క్యాట్బాల్ తో కొట్టారా, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తున్నట్టుగా ఎయిర్ గన్ తో ఏమైనా ఆయన మీద హత్యాయత్నం అనేటువంటిది జరిగిందా అనేటువంటి అనుమానం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎయిర్ గన్ ద్వారాగా ఆయన కంఠమైన కొట్టడము, కంఠమైన కొడితే చనిపోయేటువంటి అవకాశం ఉండేది అని ఆయన చెప్పారు. కాబట్టి ఆ నేపథ్యంలో ఆయన ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నారు అనేటువంటి వాళ్ళు చెప్తారు. అదేవిధంగా లేదు అంటే కొంచెం కింద తగిలితే కన్ను పోయేటువంటి అవకాశం ఉండేది. ఏదేమైనప్పటికీ కూడా భద్రతకు సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడి, ముఖ్యమంత్రి అనేటువంటిది అది ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చు, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి భద్రతా విషయాల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే స్పందించారో ప్రతిపక్ష పార్టీలు అదే స్టాండ్ మీద ఉండాల్సింది అనేటువంటి నా యొక్క అభిప్రాయం. ఎలాగో ఇప్పుడు రఫీ గారు ఒక డిమాండ్ చేశారు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని. మా పార్టీ చేసిందండి, మీ పార్టీ చేసింది, మీరు ఈ డిబేట్ లో చెప్పారు కాబట్టి మీ పేరు ప్రస్తావన. సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా సిఫారసు చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు అడగండి, సిబిఐ దర్యాప్తు అడగండి అనేటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా మనకి స్పందించి సిబిఐ దర్యాప్తు కూడా వేస్తే వేయొచ్చు. అప్పటి వరకు ఒక దర్యాప్తుకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశం తేలేంత వరకు ప్రతిపక్ష పార్టీలు ఏం జరిగిందో అనేటువంటి అంశం మీద కొంత ఆచితూచి వ్యవహరిస్తే బాగుండేది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళు మాట్లాడొచ్చా? కృష్ణన్ గారు మేము ఆచితూచి మాట్లాడాలా? రఫీ గారు మీ వర్షం చెప్పారు, తర్వాత వైసీపీ ఈ విధంగా వ్యవహరించకుండా అప్పుడే చెప్పే వరకు ఆగాలి కదా. మాట్లాడాలా? వాళ్ళు చెప్పకపోతే టీడీపీ ఒక్కరినే అంటారు, వాళ్ళకి ఇచ్చే సలహా కూడా వినరాదండి. నా అభిప్రాయం కూడా వినండి. నేనేమంటాను అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఈ దాడిని ఖండించారు. ఖండించిన తర్వాత నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవాలని కూడా డిమాండ్. ఇది ఉండాతనంగా రెస్పాండ్ అయినటువంటి తీరు. ఈ తర్వాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఇప్పుడు ఏమన్నా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు పోలీసు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, నేరుగా ఇప్పుడు
తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేశారనో లేక నారా లోకేష్ చేశారనో పవన్ కళ్యాణ్ చేశారనో ఆరోపణలు చేయడం వేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం. రాజకీయ ప్రత్యర్థి మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి మీద దాడి జరిగిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడి ఉండొచ్చు. నేను అనేది అది కరెక్టా కాదనేటువంటి అంశం నేను మాత్రం చెప్పలేను. ఒకటి మాత్రం చెప్తాను, ఇది ప్రాథమికంగా విజయవాడ నగర పోలీసులు తేల్చేటువంటి అవకాశం ఉంటుంది. అది సిబిఐ దర్యాప్తు జరిగితే తర్వాత ఏం జరుగుతుంది, పూర్తి స్థాయి సమాచారం తర్వాత వస్తుంది. ముందు ప్రాథమికంగా నాకు తెలిసి ఈ రోజు రేపు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరామ్ టాటా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రాథమికంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏమిటి, ఎవరు దాడి చేసి ఉండొచ్చు, అగంతకులు ఎవరనేటువంటి అనుమానం ఉండేటువంటి దాన్ని వాళ్ళు కొంతమంది అనుమానితుల్ని విచారిస్తున్నారు అనేటువంటిది కూడా నా దగ్గర ఉన్నటువంటి సమాచారం. మరి ఈ నేపథ్యంలో అప్పటి వరకు ప్రాథమిక సమాచారం వచ్చే వరకు వెయిట్ చేసి దాని మీద మాట్లాడితే బాగుండేది. ఇప్పుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు. ఇప్పుడు ఆయన ట్విట్ చేయటం అనేటువంటిది రాయి ఎక్కడి నుంచి వచ్చావు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చావు అంటే అర్థం ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సొంతంగా దాడి చేయించుకున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి అవునవును. రెండో అంశం ఏమిటంటే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు, అదే విధంగా ఒక అబ్బాయిని కాల్చారు, చంపేశారు, ఇలాంటి ఇవన్నీ ఘటనలు వాటి మీద ప్రభుత్వం మీద ఏమైనా విమర్శలు చేసి ప్రతిపక్ష పార్టీ దాన్ని ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడిని రెండింటినీ ఒకే దాటి మీద చూడటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఇది హత్యాయత్నం అనేటువంటి దాని మీదనే సీరియస్ గా రెస్పాండ్ అయినటువంటి తీరు ప్రధానమంత్రి రెస్పాండ్ అయ్యారు అని అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఆయన రాజకీయంగా రెస్పాండ్ అయ్యారని నేను అనుకుంటాను. ఒక ప్రధానమంత్రికి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం వచ్చిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాళ్లదాడి జరిగింది, ఇది ప్రాణాపాయానికి సంబంధించినటువంటి అంశం అన్న తర్వాతే ప్రధానమంత్రి రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు రఫీ గారు చెప్తున్నారు కదా, నిన్న మా చంద్రబాబు నాయుడు మీద కూడా రాళ్ళు వేశారు కొంతమంది, మా పవన్ కళ్యాణ్ మీద కూడా రాళ్ళు వేశారు, దొరికారు. మరి ఈ రెండింటి మీద ఏమన్నా ప్రధానమంత్రి రెస్పాండ్ అయ్యాడా నేను అడుగుతున్నాను. ప్రధానమంత్రి రాజకీయంగా రెస్పాండ్ అవ్వలేడు. ప్రధానమంత్రి కొన్ని సందర్భాల్లో మాటల గురించి తిట్టడమో లేకపోతే ఇతర ఒకప్పుడు షర్మిల గారు కూడా వెళ్ళి కలిసినప్పుడు లేకపోతే కాస్త సానుభూతి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి రాజకీయంగా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితులు ఉండవా? రాజకీయంగా రెస్పాండ్ అవ్వటం అంటే ఇప్పుడు షర్మిల విషయంలో కూడా ప్రధానమంత్రి మాట్లాడినటువంటి మాటలు ఆయన ప్రజాస్వామ్యతంగా ఆయన ఎవరిని నిర్బంధించడం కరెక్ట్ అనేటువంటి దాని మీద ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలి. ఫోన్ లో మాట్లాడే ఉన్నాయి, ఓదార్చారు, ఇందాక ఆవిడ ఏం జరిగిందో తెలుసుకున్నారు అనేటువంటి దాన్ని వచ్చింది తప్ప ఎక్కడ కూడా అఫీషియల్ స్టేట్మెంట్ కాలేదండి. రఫీ గారు ఇప్పుడు ఒక్కరే మాట్లాడండి, అఫీషియల్ స్టేట్మెంట్ లేదు. ఇక్కడ ప్రధానమంత్రి రెస్పాండ్ అయినటువంటి తీరు మీద నేనేమంటాను అంటే అక్కడ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది, ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది, అది హత్యాయత్నం కావచ్చు లేకపోతే చిన్న దాడి కావచ్చు, ఏదైనా కాదు, దాని మీద ప్రధానమంత్రి రెస్పాండ్ అయినటువంటి తీరుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు దర్యాప్తు సంస్థలు వాస్తవాలు తేల్చాల్సినటువంటి వరకు వెయిట్ చేసి ఉండాలి. పార్టీలు తొందరపడ్డారు అనేటువంటిది నాకు. షాకిర్ గారు ఇప్పుడు అంటే అటు లోకేష్ స్పందించినటువంటి విషయమా లేదంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించిన విషయమా అచ్చెన్నాయుడు గారు స్పందించిన విషయం ఇవన్నీ అంటే వైసీపీ చేయించుకున్నది అని ఒకటైతే ఎట్ ద సేమ్ టైం వైసీపీ నుంచి కూడా కావాలని కుట్ర చేసి ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ చేయించింది అని కొంతమంది నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ వర్షన్స్ అన్ని ఒకటేనా కాదా, పార్టీ లైన్ వేరు వీళ్ళు వేరా అన్నప్పుడు ఈవెన్ మీరు కూడా అదే విధంగా టీడీపీ పైన విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ప్రజలు ఒకవేళ అసంతృప్తితో వేశారేమో అన్నటువంటి విధంగా ఏ పార్టీ కూడా ఆలోచించట్లేదేమో, అందులో మీరు కూడా ఉన్నారేమో. జ్యోత్స్న గారు ప్రధానంగా ఇక్కడ మా మీద మేము దాడి చేయించుకొని సింపతి గెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అంత అవివేకులు కాదు, అంత చైతన్యం లేనటువంటి వ్యక్తులు కాదు. నిజంగా ఇది జరుగుంటే 2004లో చంద్రబాబు నాయుడు మీద అలిపిరిలో బ్లాస్టింగ్ జరిగినప్పుడు మరి చంద్రబాబు నాయుడు కూడా సింపతి మీద 2004లో గెలవాలి కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడే దాడి చేయించుకున్నాడు అని కూడా అనొచ్చు. కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నాడో రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని పరామర్శించి ఈ దాడికి ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ధర్నా చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి తీరు ఎలా ఉంటుందంటే 2019లో కూడా ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి కోటికత్తో దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద గంట సమయం లోపల అంటే వీళ్ళు చెప్తున్నా ఈ రోజు మేము
15 నిమిషాల లోపల 20 నిమిషాల లోపల మేము ప్లకార్డులు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చాయని ఆయన గంట సమయం లోపలే ప్రెస్ మీట్ పెట్టేసి ఈ దాడి జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడని చెప్పిన ఘనత ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిది. అదే విధంగా ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ ఆర్పి ఠాకూర్ తో బలవంతంగా ఒత్తిడి చేసి ఇది జగన్మోహన్ రెడ్డి అభిమానటువంటి శ్రీనివాస్ చేశాడని చెప్పి కూడా చెప్పించారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా మాకు ఈ రోజు మేము చేయించుకోవాల్సిన అవసరం లేదండి. మీరు చేయించుకున్నారు అని కాకపోయినా కూడా అక్కడ టీడీపీ వైసీపీ చేయించుకుంది అంటే ఎట్ ద సేమ్ టైం వైసీపీ కూడా టీడీపీ చేయించింది అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు వాళ్లకు సమదూరంలోనే విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు విమర్శ చేయడం వేరు, వాళ్ళ దగ్గర అంటే ఈ భద్రతకు సంబంధించి కానీ లేదంటే నెక్స్ట్ విచారణకు సంబంధించి కానీ వాళ్ళు ఏం వేసే అవకాశం ఉండదు ప్రతిపక్షాలు కాబట్టి. అధికారంలో ఉన్నటువంటి మీరు కూడా అంటే ఏది నిజాలు నిగ్గుతేలక ముందే వైసీపీ నుంచి ఆ వాయిస్ రావడం, వాళ్ళు చేయించారు అన్నటువంటి వాయిస్ రావడం ఎంతవరకు కరెక్ట్? చాలా మంచి క్వశ్చన్ వేశారు మీరు. నేను అదే చెప్తున్నాను, దీనికి కొన్ని ఇన్సిడెంట్స్ ని లింక్ చేసుకోవాలి మనం. నేను మీకు ఇందాకే చెప్పాను, అదే శనివారం రోజు మధ్యాహ్నం పూట తాడికొండ సభలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, రాళ్లతో కొట్టమన్నారు జగన్మోహన్ రెడ్డిని, దున్నపోతుతో పోల్చాడు. ఇది రొచ్చగట్టే విధానం కాదని నేను అడుగుతున్నా. దానికి లింక్ లేదా? వీళ్ళు ఏ సభైనా చూసుకోండి, నారా లోకేష్ ఒక పుస్తకం చూపిస్తాడు, నా దగ్గర రెడ్ పుస్తకం ఉంది, దీనిలో మీ అందరు హింసను ప్రేరేపించే మాటలు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? అంతేందుకు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ను మీరు రిఫరెన్స్ గా తీసుకోండి. అందువల్ల వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ అభిమానులు కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు చేశాడు ప్రాథమికంగా మేము ప్లకార్డులు పట్టుకున్నాం, రోడ్ల మీదకి వచ్చాం. అది ఆ రోజు ఆయన చెప్పకపోతే మేము ఆయన్ని విమర్శిస్తే మా తప్పు ఉండేది, కానీ మేము ఎక్కడ ఒక రిఫరెన్స్ లేకుండా రాలేదు కదా రోడ్ల మీద. ఓకే రఫీ గారు రెచ్చగొట్టి అంటే గత సభల్ని గనక చూసినట్లయితే రెచ్చగొట్టి చేయించిన పనిగానే భావిస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఏ సభలో మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడని, మా ప్రతిపక్షాలన్నీ కూడా తోడేళ్ళని, వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలని, వాళ్ళందరూ కూడా అవినీతి పరులని, పంచుకుంటున్నారని, తినుకుంటున్నారని చెప్పి ఆయన ఇష్టపచ్చినట్టే మాట్లాడుతా ఉన్నాడు. ఆయన నోరు కంట్రోల్లో ఉండమని చెప్పండి. అంటే ఆయన అలా ఇష్టం వచ్చినట్టు కాల్చి చంపాలి, చెప్పులతో కొట్టాలి, బంగాళాఖాతంలో కలపాలి అవన్నీ కూడా ఆయన చెప్పచ్చు. మేము మాట్లాడితే మేము ఏమైనా మా శంకర మఠంలో చేరి ఉన్నామా? మేము రాజకీయాలు చేస్తున్నామా? అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. భార్యల గురించి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి, చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. ఈయన మాత్రం చాలా అతీతుడు, ఈయన మాత్రం చాలా దైవ సంభావనతుడు అంటే ఈయన పొద్దున పూట తెల్లవారుజామున దేవుడితో మాట్లాడతాడంట. ఈయన మాత్రం ఏమన్నా నేను మాట్లాడినవి అప్పుడు ఏడుస్తాను మాట్లాడినప్పుడు ఇలా పెట్టుకుని కూర్చుంటారు ఎందుకు? ఉన్నదే మన ముగ్గురుగా కదా. మీరు చెప్పండి, అలా ఒకసారి అని కూర్చో, ఇలాగే పట్టుకుని కూర్చుంటారు ఎందుకు? ఉన్నదే ముగ్గురు కదా, 10 మంది లేరు కదా. సరే మీరు చెప్పండి. కాబట్టి 4 రోజుల ముందు అవుతు శ్రీధర్ రెడ్డి చేసినటువంటి ట్విట్కి అనుకూలంగానే ఇది జరిగింది. కరెంటు లేనప్పుడు ముఖ్యమంత్రి బయటకు ఎలా వస్తాడు? సెక్యూరిటీ ఎలా ఒప్పుకుంటుంది? అసలు కరెంటు లేనప్పుడు చీకట్లో ఫ్లడ్ లైట్లు కూడా పెట్టకుండా ముఖ్యమంత్రి ఒక్కడే ఎలా వస్తాడు? ఇంత చిన్న రాయి, గులక రాయితో మనిషిని చంపేస్తారా? అంటే కణితి దగ్గర తగిలితే చనిపోయే అవకాశం. కరెక్ట్ గా దూరం నుంచి కండిత దగ్గరే కొట్టగలిగినటువంటి నేర్పరి ఏదైనా ఫారిన్ నుంచి వచ్చాడా? అది ఏమైనా పెద్ద నిష్ణాతుడిని ఎవరైనా తీసుకొచ్చి అక్కడ పెట్టారా? ఆ చీకట్లో మనిషి కనిపించినప్పుడు అంత దూరం నుంచి కండిత దగ్గరే కొట్టి చంపాలనేటువంటి హత్యా ప్రయత్నం అంత పెద్ద ఎత్తున దీంట్లో ఉన్నదా? అంటే మాట వేసి పెట్టేటువంటి ప్రయత్నం అని మాట వేసి ఇప్పుడు నిన్న ఇసిరినటువంటి రాయి ఏంటి? అది చంద్రబాబు నాయుడు గారికి తగిలితే, మొన్న నందిగామలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళదాడి జరిగితే మా చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ ఆఫీసర్ మసూదనికి తలకు తగిలింది కదా, రక్తం అక్కడే కాలింది కదా. అంటే అదే చంద్రబాబు నాయుడు గారి తగిలింటే ఆయన కూడా మట్టు పెట్టేవాడని చెప్పి మేము చెప్పేవాళ్ళం కదా. ఆ రోజు వీళ్ళందరూ మాట్లాడారు. ఆ వీడియో మీకు పంపించినా దాదాపు 10 మంది మాట్లాడారు.
ఇలాగ కొడతారు. ఒక్క నిమిషం రఫీ గారు తీసుకోండి. నేను చెప్పలేండి. రోజా దగ్గర నుంచి అంబటి రాంబాబు దగ్గర నుంచి వీళ్ళందరూ ఏం చెప్పారు, ఆ రోజు నందిగాంలో జరిగినటువంటి దాడి మీద కొడతారు, ప్రజల్లో ఆవేశం ఉంటే కొడతారు, అది తప్పేలా అవుతుంది, ఆ రాళ్ళు అలాగే వస్తాయని చెప్పి 10 మంది మాట్లాడారు. అదంతా కూడా నేను సోషల్ మీడియాలో నేను చెప్తాను, మీకు పంపిస్తా, మీరేం ప్లే చేయగలరా? రిపీట్ వర్షన్స్ వస్తున్నాయి ప్లీజ్. షాకిర్ గారు, జోష్న గారు ఇప్పుడు రఫన్న మాట్లాడుతూ చెప్తున్నారు, అవుతు శ్రీధర్ రెడ్డి 4 రోజుల ముందు ఏదో ట్వీట్ చేశారు, ఆయనకి ఎలా తెలిసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని. అన్న ఇది అవుతు శ్రీధర్ రెడ్డి కాదన్న, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరికి డౌటే. ఎందుకంటే టీడీపీ ఎవరైతే ఉన్నారో ఈ చంద్రబాబు నాయుడు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ప్రాణాపాయ స్థితికి తీసుకొని వస్తారని చెప్పేసి, ఉన్మాదులుగా మారున్నారని చెప్పేసి అందరికీ తెలుసు. ఆయన ఏదో మొన్న ట్వీట్ చేశాడు కానీ 3-4 సంవత్సరాల నుంచి మా అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని హాని తెనిపెట్టాలి. ఎన్నికల్లో చిన్న సబ్మిషన్ అంటే 4 సంవత్సరాల క్రితమే మీరు ప్లాన్ చేసుకున్నారా? మీరు ప్లాన్ చేసుకున్నారా? మీరు ఒకటి ఆకతాయిలు చేసే దాడి ఎలా ఉంటుందంటే, జ్యోత్స్న గారు ఇందాక నిన్న తెనాల్లో పవన్ కళ్యాణ్ మీద రాళ్ళు దాడి చేశారన్నారు. ఆకతాయి ఎలా ఉంటుందంటే ఏదో వేస్తాడు, ఇమ్మీడియట్ గా పట్టుకున్నారు, పోలీసులకు ఇచ్చారు. ఇట్స్ ప్లాన్ గా చేశారు కాబట్టి ఒక చీకటి ప్రదేశాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళు ఎన్నుకొని కరెక్ట్ గా ఆయన షూట్ చేయడానికి చీకటి పెడతాయండి. సీఎం మీటింగ్ చీకట్లో ఎలా ఉంటుంది? సెన్సిటివ్ పార్ట్ మీద దాడి చేయాలని చెప్పేసి ప్లాన్ గా చేశారు కాబట్టి చీకట్లో సీఎం ఎలా ఉంటాడా? రాష్ట్రం చేసిన పని కాదు, ప్లాండ్ ఇది విషయం ఇది. అందుకని నేను చెప్తున్నా దాడి జరిగింది అని చెప్పేసి. ఇంకోటి కూడా రఫన్న అంటున్నారు, ఇందాక అనలిస్ట్ గారు కూడా అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు స్పందన ఇప్పుడు దాకా నాకు అర్థం కాల. కుటుంబంలోనే ఉన్నారు ఆయన యువతుల అదృశ్యం గురించి, యువకుని కాల్చి చెప్పారనే అంశం గురించి ఇందాక చెప్తున్నారు ఆంజనేయులు గారు. ఎస్, ఆయన దీనికి లింక్ ఎలా పెడతారు అర్థం కాల. ఈ యువతులు మిస్సింగ్ 2 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా ఉన్నారు, కానీ నిజంగా మిస్ అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇదంతా అబద్ధం అని చెప్పేసి చెప్పారు. ఇంకా పవన్ కళ్యాణ్ అదే అంశాన్ని ఆయన ఖండించాల్సిన పోయి పొలిటికల్ ఇది చేయాల్సింది పోయి ఆయన ఇలాంటి విషయాలు మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఓకే కృష్ణాంజలి గారు ఒకవైపు సీఎం పై రాయి దాడి, మరోవైపు చంద్రబాబు నాయుడు సభలో కూడా దాడి, అటు పవన్ కళ్యాణ్ సభలో కూడా రాళ్ల దాడి, అంటే తగలకపోయినా కూడా దాడి అయితే జరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇవి ఎన్నికలకు ముందే జరుగుతున్నటువంటి వాడివేడి సిచ్యువేషన్స్. ఈ కృష్ణాంజలి గారు, జోసఫ్ గారు, ఒక అంశం ఏంటి అంటే రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద విమర్శలు చేసుకోవటము, ఒక పరిధి దాటి మాటలు విమర్శలు చేసుకోవటం ఇవన్నీ ఓకే, కానీ రాళ్లు వేసుకొని రాళ్లు వేయండి అని చెప్పటం గాని, రాళ్లు వేసుకోవటం గాని, ఇది హింసను ప్రేరేపించేటువంటి అంశం. అది ఎవరు చేసినా కూడా తప్పే. నేను అనుకుంటున్నాను, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో మీరు దున్నపోతుతో పోల్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ఆయన మేము రాళ్ళు వేయమన్నారు కాబట్టే రాళ్ళు వేశారు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి వాదన కూడా నేనేం అంగీకరించాను. ఎందుకోసమనంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తే 2 రాళ్ళు వేసేటువంటి పరిస్థితి ప్రజల వైపు నుంచి అయితే, 2 వైపులా జరుగుతున్నటువంటి ప్రచార కార్యక్రమాలను ఒకసారిగా మనం గమనిస్తే, ఇటు ఒకవైపున చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో సభలు పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఇంకొక వైపున ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా బస్సు యాత్ర పేరుతో మేమంతా సిద్ధమని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరి సభలు వాళ్ళు సక్సెస్ అవుతున్నాయి, ఎవరి సభలకు వాళ్ళు జనం వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళి వాళ్ళకి నిరసన వ్యక్తం చేయండి, రాళ్ళు వేయండి అని అంటే చంద్రబాబు నాయుడు మాటలు వినేవి వెళ్ళి ప్రజలని జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు వేసేటువంటి పరిస్థితి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా మరి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళేమన్నా దాడి చేశారా, లేకపోతే చంద్రబాబు నాయుడు దాడి చేయించారా, లేకపోతే నారా లోకేష్ దాడి చేయించారా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు దర్యాప్తులో తేలాల్సినటువంటి అంశాలు తప్ప వాళ్ళు కూడా ఈ అంశాలని రాజకీయంగా ఆపాదించడం తప్పు అనేటువంటి నా అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి అంశం ఏమిటంటే, వాళ్ళ నాయకుడి మీద దాడి జరిగింది కాబట్టి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే తేల్చండి అనేటువంటి దాని మీద నిరసనలు వ్యక్తం చేయొచ్చు,
పోలీసు శాఖను డిమాండ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ అంశము ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పరిధిలోనే ఉంది. ఇంకా ఎవరికి ఏ దర్యాప్తు సంస్థకి కేసు ఇవ్వలేదు. ఇప్పుడు మీరు కోడికత్తితో అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి కేసు అప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చూశారు. ఆ తర్వాత ఎన్ఐఏకి ఇచ్చారు. ఇప్పటికీ కూడా ఎన్ఐఏ కొంత వాళ్ళ దర్యాప్తులో కొన్ని అంశాలను వాళ్ళు బయట పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా కోర్టులో వాదిస్తున్నటువంటి అంశం ఏంటంటే తన మీద ఆ రోజున ఎయిర్పోర్ట్ లో హత్యాయత్నం జరిగింది, దాని వెనక కుట్ర కోణం ఉంది, ఆ కుట్ర కోణాన్ని ఎన్ఐఏ తేల్చాలి అనేటువంటిది ఇప్పటికీ కూడా ఆయన వాదిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన ఇప్పటికీ కూడా రెండు అంశాల మీద, ఆ రోజున హత్యాయత్నం జరిగింది, ఈ రోజున కూడా హత్యాయత్నం జరిగింది అనేటువంటిది వాళ్ళ ఆరోపణ. ఇది రాజకీయ పరమైనటువంటి అంశంలో నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఈ ఎన్నికల్లో ఈ దాడి అంశము ఖచ్చితంగా కీలకమైనటువంటి అంశంగా ఉండబోతోంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకు ప్రతిపక్ష పార్టీలు కూడా కొంత ఆచితూచి వ్యవహరించి ప్రజల్లో విశ్వాసం కలిగేటువంటి విధంగా వాస్తవమైనటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి దాన్ని, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడి విషయంలో నిందితులను తేల్చండి, వాళ్ళని పట్టుకోండి అనిగిన స్టాండ్ మీద ఉంటే ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు కూడా నిజంగా పట్టుకోమన్నాయి కదా, వాళ్ళు చేసి ఉండరేమో అనే దానికి అవకాశం ఉండేది. ఎప్పుడైతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారు, వైసీపీ వాళ్ళు చేయించుకున్నారు, ఇది కోడికత్తి 2.0 అనేటువంటి అనటం అనేటువంటి అంశం అనేటువంటిది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేటువంటి. అండ్ రఫీ గారు ఈ దాడిని ఒక విధంగా చులకనగా చూడడమో లేదంటే ముఖ్యంగా రాష్ట్రంలో రకరకాల దాడులు జరుగుతుంటాయి, పాలనాపరమైనటువంటి వైఫల్యాలు ఉంటాయి, భద్రతాపరమైనటువంటి ఇష్యూస్ ఉంటాయి, కానీ ఒక్కొక్క దాంతో లింక్ చేస్తూ అంటే ఈ దాడా, ఆ బాలుడు చనిపోతే దాడి కాదా, సీఎం కి జరిగితేనే గాయమైనట్ట, వాళ్ళకైతే కానట్ట, ఆ మహిళ ఎత్తుకపోతే అక్రమ రవాణా కానట్ట, ఆ సీఎం కి జరిగితేనే ఇదా అన్నటువంటిది ఇటువంటివి కంపేర్ చేసి చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి? ముందు ఆయన కృష్ణాంజలి గారు చెప్పిందని చెప్తా. ఎన్ఐఏకి ఇవ్వమన్నాడు ఆయన. ఆ రోజు కోడికత్తి గుర్చించుకొని ఆయన ఒక మనిషిని పెట్టుకొని ఆ శ్రీనివాసే చెప్పాడు, నేనే మాట్లాడి గుర్చానని చెప్పేసి చాలా క్లియర్ గా అరగంటలోనే ఆ పట్టుకోవడంతో పోలీసులు చెప్పేశారు. అయితే దాన్ని ఎన్ఐఏకి ఇవ్వండి, రాష్ట్ర పోలీసుకు సరిగ్గా ఎంక్వైరీ చేయాలన్నారు. ఎన్ఐఏ చాలా క్లియర్ చెప్పింది కుట్రకోణం లేదని చెప్పేసి అఫిడవిట్ వేసింది కోర్టుకి. వేస్తే ఈయన ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, లోతైన విచారణ జరగాలంటే ఎన్ఐఏ కావాలండి, నువ్వే అది లోతుగా విచారణ చేస్తే ఇంకా లోతుకి 300 అడుగులు లోతుకి తవ్వాలని చెప్పేసి అంటాడు ఆయన. అంటే దాని మీద ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు. ఆ రెండోది, ఇవాళ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే చేయించాడు, ఆయన మట్టు పెట్టాలని చేయించాడని వాళ్ళు మాట్లాడొచ్చు. అది కృష్ణాంజలి గారికి అదేమీ పెద్ద తప్పు కనిపించదు. మేము క్లియర్ కట్ గా చెప్తున్నాం, ఇతను ఆ రకమైనటువంటి డ్రామాలు వేసే మనిషి. కోడికత్తిలో సానుభూతి రాలేదని బాబాయ్ని ఎలాగ చంపారు గొడ్డలతో, ఆ సానుభూతితో ఎన్నికల చేశాడో అలాంటివి ఇప్పుడు కోడికత్తి 2తో స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఇంకా రేపు ఎన్నికలు అయ్యే లోపల ఇంకే దాడి చేయిస్తాడో తెలియదు. దాడులు అది ఇంపాక్ట్ ఉండి ఎన్నికల్లో గెలిచేటట్టయితే గతంలో జరిగినటువంటి దాడితో టీడీపీ ఒక 2 సార్లు అయినా అధికారంలోకి వచ్చి ఉండాలి కదా మళ్ళీ రిటర్న్. ఏమండి, ఇతను చేయిస్తాడంట, గెలుస్తాడని చెప్పి మేము అంటున్నా. ఇతని నైజం ప్రజలకు తెలిసిపోయింది. ఇతను పెద్ద డ్రామా మాస్టర్ అని చెప్పేసి ప్రజల్ని ఏమార్చడంలో ఇతను పెద్ద డ్రామా మాస్టర్ అని చెప్పి ప్రజలకు తెలిసిపోయి నిన్నెవరు పట్టించుకోలేదు, ఇదంతా అతనే చేయించుకున్నాడని చెప్పి ఆబాల గోపాలని చెప్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇతని మీద దాడిని ఎవరు కూడా పెద్ద సీరియస్ గా తీసుకోవాలా, మైలేజ్ రావట్లా, ఇంకేమైనా చేస్తాడేమో అనేటువంటి అనుమానం ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న అనేక మంది మాట్లాడారు సోషల్ మీడియాలో. కాబట్టి ఇతని వైఫల్యాలతో ప్రజలు అటు అంటే సీఎం మీద జరిగినటువంటి దాడి పైన ఏపీ చర్చే జరుగుతోంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి తగలకపోయినా కూడా అంటే లైక్ అటువంటి దాడికి ఏమైనా అటెంప్ట్ చేసింది అనుకోవచ్చా మరి ఈ లెక్కలో? నేను అనుకోవట్లేదు. మేమేం చెప్తున్నాం అంటే ఈయన పెంచి పోషించినటువంటి ఏదైతే గంజాయి బ్లేడ్ బ్యాచ్లు ఉన్నాయో వాళ్ళు చేస్తున్నారంటున్నా. ఇప్పుడు నేను ఇందాక కృష్ణాంజలి మాట్లాడుతా ఉన్నారు, ఆయన ప్రతిపక్షాలు ఇలా మాట్లాడకుండా దాని లోతైన దర్యాప్తు చేయాలని చెప్పి అడుగుంటే బాగుండే. అదే అడిగామండి
కృష్ణాంజలి గారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సిబిఐతో దర్యాప్తు జరిపి కోర్టుని శిక్షించండి, అమాయకుల్ని And Shakir- శిక్షించవద్దు, అమాయకులను శిక్షించవద్దని అడిగాం. Okay. మేమేమి దర్యాప్తు చేయవద్దని చెప్పి మేము ఊరుకొని రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాము ఎన్నికల సంఘానికి, ఎన్నికల ఆఫీసర్ కి. లోతైనటువంటి దర్యాప్తు జరపాలా, ఎవరు దీన్ని Okay. వెనుక డ్రామా నడిపించారు, శాఖ గారు, ఈ ఐదు వెనుక వైసీపీ ఉంది, ఎన్నికలు వస్తున్నటువంటి టైంలో కావాలనే చేయించుకుంది. ఫైనల్ గా ఆల్మోస్ట్ ఇదే వినిపిస్తోంది. భోస్పల్ గారు, ఇప్పుడు ఏ వ్యక్తి కూడా తన మీద దాడి చేయించుకోడు, ఆ తగలరాని చోట తగిలితే ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి చేయించుకుంటాడా? రఫీ గారు, ఇప్పుడు ఒకరు మాట్లాడుతుంటే ఇంకా ఎట్లా జనాల్లోకి వెళ్తుంది వాయిస్? మాట్లాడేటప్పుడు మేము విన్నాం, మేము చెప్పలేదు కాదు కదా. సో ఎవరు చేయించుకోరు. ఇంకోటి కూడా కానీ అధికారం కోసం మీరు చేయించుకుంటారు అని అంటున్నారు వాళ్ళు. లేదు, ఆ అవసరం ఎవరికి ఉండదు, ఎవరు చేయించుకోరు. చేయించుకునే పని అయితే చంద్రబాబు నాయుడు లాగా రాయి విసిరితే ఎక్కడో దూరంగా పడేటట్టు ఆ విసిరి పట్టుకొని ఏదో పోలీసులకి అలా ఉంటాయి. ఏదో రాగతాయిలు చేసినా గానీ ఏదైనా తన మీద దాడి చేయించుకుంటే తగిలినట్టుగా ఇక్కడ ఒకటే మరి కరెంట్ ఎందుకు తీసుకున్నారు? కరెంట్ ఎందుకు తీసుకున్నారు? మీరు అడిగారు దోస్తున్నా గారు, ఒకేసారి మాట్లాడద్దు. కరెంట్ ఎందుకు తీసుకున్నారు? ఒక నిమిషం. ఇప్పుడు షాకిర్ గారు, అదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. వెళ్ళినటువంటి వే చూసినా కూడా ఒక సీఎం వచ్చినప్పుడు ఉండాల్సినటువంటి భద్రతా పరమైన తీసుకోవాల్సిన చర్యలు ఏవి కూడా సరిగా తీసుకోలేదు. అంటే అది వాంటెడ్లీ భద్రత లేకుండా చేశారు, ఆ పవర్ తీసేసి ఆ టైంలో కొట్టేసి లైక్ ఇటువంటిదంతా మీరు చేయించుకున్నా. రూట్ మ్యాప్ ని, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షో ఎలా జరుగుతుంది వీటిని రెక్కి చేసి చేశారు. కరెంట్ అనేది మీరు గత 13 రోజుల నుంచి, అంటే ఆ ఇన్సిడెంట్ జరగడానికి 13 రోజుల ముందు కూడా రోడ్ షోలు జరిగినాయి. ఎక్కడైతే కరెంట్ వైర్లు ఉంటాయో జగన్మోహన్ రెడ్డి గారు బస్ ఫ్లడ్ లైట్లు కరెంట్ తీశారు, పోలీసు వాళ్ళకి 13 రోజుల నుంచి జరుగుతున్న ప్రాక్టీస్ అది. ఉన్నారంట జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగేటప్పుడు. అన్న, ఇప్పుడు ఆయన అభివాదం చేసేటప్పుడు ఆయనకు అడ్డం ఎవరు నించోరు, ఆయనకు అడ్డం ఎవరు నించోరన్నా భద్రతా సిబ్బంది కూర్చొనే ఉంటారు. వికృత మాటలు చేసి వీళ్ళు పంచన అవుతున్నారు. టైం అప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఒకవేళ పవర్ పోతే ఆల్టర్నేటివ్ గా ఏమి ఆలోచించారా అండి సీఎం ర్యాలీలో? ఇంకొక చిన్న విషయం, కోడికత్తి కేసు గురించి మాట్లాడుతూ దీనిలో కుట్రకోణం లేదని చెప్పింది ఎన్ఐ అంటున్నారు. ఎందుకు కుట్రకోణం లేదండి? ఇదే శ్రీనివాస అతని బ్రదర్ వాళ్ళ కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారిని ఒక వారం క్రితం కలిసి సంబంధించిన సమస్యలు చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడంట. ఈ అందరికి ఇచ్చారు, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు. మేము బెయిల్ రాకుండా చేస్తున్నారు 5 సంవత్సరాల నుంచి. కృష్ణాంజలి కూడా చెప్పారు, కుటుంబ సభ్యులు చెప్పారు. దీని వెనకాల కుట్ర ఏదన్నా వినాలనుకోవాలండి, వీళ్ళు చెప్తారు మేము వినాలి. అతను అన్యాయంగా జైల్లో పెట్టారు. అనుకున్నారు మే 11 మేము దొరదెబ్బ కొట్టి చూపిస్తాం. మీరు దొంగ దెబ్బ కొట్టి చూపించాలనుకున్నారు కదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ రోజు దొరదెబ్బ కొట్టి చూపిస్తారు. డిబేట్లుగా రారు, జూన్ 4 పారిపోతారు ఒక్కొక్కళ్ళు. అవసరం లేదన్నా, మే 11 మేము తిరగబడతా పట్టాల్సిన అవసరం మాకు లేదు. ఎవరి ధీమా వాళ్ళది ప్రజలు చెప్తారు. కేసీఆర్ కూడా ఇలాగే మాట్లాడారు. నేను చెప్పేది ఎవరి ధీమా వాళ్ళది. జోస్నా గారు, ఒక అంశము ప్రతిపక్ష పార్టీలకు నేను సూచన చేయటం వెనక ఉద్దేశం ఏమిటి అంటే, ఎందుకు చేశాను అంటే, అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నాకు తెలిసి ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు పలకల. కోడికత్తి పార్టీ అని ఆ రోజున వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరి. రెండవ అంశం ఏంటంటే, ఆ రోజు నుంచి 2019 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తము వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన విషయంలో ఈ జగన్మోహన్ రెడ్డి దీని పక్కన లేకపోతే మాట్లాడుతూ వచ్చారు. ప్రజలు ప్రజలు దేవి నమ్మారు, ఒకసారి అంశాం వీళ్ళు చెప్పినట్టుగా
జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి విషయాన్ని వీళ్ళు చెప్పినటువంటి అంశాన్ని నమ్మలేదు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలుగా కూడా ప్రజల సమస్యలన్నింటి మొదలుపెట్టి దాన్ని పట్టుకొని వేలాడుతున్నారు, దాన్ని అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వ్యంగ్యంగా మాట్లాడేటువంటి అంశాలని ప్రజలు అంగీకరించేటువంటి అవకాశం లేదు. జరిగినటువంటి దాడిని ముఖ్యమంత్రి మీద ఆడినటువంటి దాడిని ఖచ్చితంగా వీళ్ళు సిన్సియర్ గా ఖండించి ఉండాల్సింది. దీన్ని రాజకీయంగా వీళ్ళు మాట్లాడకుండా మాట్లాడారు. అందుకని వీళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఒక దశ దిశ లేకుండా ఈ 5 సంవత్సరాల్లో కూడా వ్యవహరించారనే దానికి ఇవి నిదర్శనాలు అన్నమాట. ఇప్పుడు కూడా నేను ఇప్పటికైనా చెప్తున్నాను, ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడిని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాజకీయంగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం జరిగింది కూడా, సందేహం లేదు. ప్రజలు మీరు రఫీ గారు చెప్పండి. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు 3 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఉద్యమాల గురించి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రజా సమస్యల గురించి నేను ముళ్ళుగడ్డతో పొడిచానండి, నేను ముళ్ళుగడ్డతో అనేక సందర్భాల్లో చెప్పాను. ఎన్నికలకు ముందు ఒకసారి వైసీపీని నమ్మారు అని మీరు చెప్తున్నారు, అంతకు ముందు మిమ్మల్ని నమ్మారు, వాళ్ళపైన నమ్మకం పోతే మళ్ళీ మీ పైన నమ్మకం పోయిన మీ వైపు ఎట్లా వస్తారు? కాదు, మా మీద అబద్ధాలు ప్రచారం చేసి నేను వస్తే అమరావతిలో రాజధాని బ్రహ్మాండంగా కడతా, నేను వస్తే పోలవరం కేంద్రానికి ఇచ్చేస్తా, నేను వస్తే వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తా, నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తా, మహిళలకి నేను బ్రహ్మాండంగా ఇచ్చేస్తా, నేను వస్తే జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను చెప్పుకుంటూ తిరిగాడు రాజశేఖర్. ఎన్నికల్లో ఈ దాడి, ఈ కేసు, ఈ ఎన్నికల్లో ఇంపాక్ట్ ఉంటుందా? ముఖ్యంగా ప్రజల ఇష్యూ అంశాలపైన ప్రజలు నిన్నే పట్టించుకోలేదు. ఏముండకపోతే ఇప్పుడు ప్రజాగలం సభలోకి వెళ్తున్నారు, అటు మేమంతా సిద్ధంకు వెళ్తున్నారు, ఇవాళ నుండి అక్కడ మళ్ళీ ఈ అంశాన్ని ప్రజలు పట్టించుకోలేదు అన్నట్టు ప్రస్తావించకూడదు. రఫీ గారు జనాల్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? రఫీ గారు ఇది పట్టించుకోలేదు అని అంటే ఇక ఏ సభల్లో కూడా అటు వైసీపీ కానీ టీడీపీ కానివ్వండి మాట్లాడడానికి ఉండదు. కానీ పట్టించుకోలేదు. నా మాట వినండి, ప్రజాగలం సభలకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సభలకి 5 కోట్లు ఖర్చు పెట్టి 1500, 1600 ఆర్టీసీ బస్సులు పెట్టుకుని మందు, చికెన్ బిర్యానీ ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఈ అంశం అనేది ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా? మీ ఒపీనియన్ ప్రకారం చెప్పండి. నా ఒపీనియన్ తెలుగుదేశం పార్టీ గతంలో 2019 ఎన్నికల్లో కూడా పొరపాటు పడింది అనేటువంటి చెబుతున్నా. ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావితం ఒకటి జనం పట్టించుకోకపోయినా కూడా జనాలకు ఒకటి క్లారిటీగా ఇవ్వాల్సిన అధికార పక్షం ఖచ్చితంగా, ఎందుకంటే అన్ని ఎంక్వైరీ చేసి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. షాకిర్ గారు, రఫీ గారు, కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం.